గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు నమస్తే తెలంగాణ, ఈనాడు, అలాగే సాక్షి, వెలుగు, ఇలా రకరకాల పేపర్లు ఉన్నాయి. ఏ పేపర్లో ఏ వార్త ఉందనేది మనం మొదటగా చూసుకున్నట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుందాం. నమస్తే తెలంగాణ పేపర్ లో మనకి ఫ్రంట్ పేజీలో మొత్తం మనకి ఫుల్ హెడ్ లైన్ గా ఇచ్చారు. ఎత్తర తెలంగాణ జెండా మన దేశం నిండా అంటూ సీఎం కేసీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ జనాలు మొత్తం కూడా కిక్కిరిసిపోయి ఇంకా ఉండడానికి కూర్చోడానికి కూడా ప్లేస్ లేక అక్కడ ఏవి కనిపిస్తే మిద్దెల పైన, చెట్ల పైన, ఇలా రకరకాలుగా ప్రతి దాన్ని కూడా మరి ఆవరించినట్లు అట్లా కూర్చున్నట్లు పరిస్థితి మొత్తం కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఎక్కడ కూడా తగ్గకుండా సీఎం కేసీఆర్ మరి 18న జరగబోయే ఆ యొక్క సమావేశానికి బహిరంగ సభ ఏదైతే ఉందో దానికోసం ఆయన కసరత్తులు చేస్తున్నటువంటి పరిస్థితిని మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఎత్తర తెలంగాణ జెండా మన దేశం నిండా అంటూ ఆయన మరి ప్రసంగిస్తున్నటువంటి ప్రసంగాలకు సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు. అంటే ఇక్కడ నుంచి ఇక మత విద్వేషాలు అనేవి ఏవి చెల్లవు, ఇక బీజేపీ వివక్షత కూడా ఇక సాగదు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అలాగే ఈ గడ్డ నుంచే వెలుగు వీచక అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అయితే మన మానుకోట రాళ్ల మహిమ మరవగలమా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనకి ఇచ్చారు. ఇంకా నన్ను కడుపులో పెట్టుకుని కాపాడింది కూడా ఖమ్మమే కదా అంటూ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఒక 8 సంవత్సరాల క్రితం చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు చూసినట్లయితే తెలంగాణ ఏ విధంగా ఉంది, కుక్కడి నీళ్లు కూడా దొరకని పరిస్థితులలో ఒకప్పుడు ఉన్న రాష్ట్రం ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్ గా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనకి ఇచ్చారు. సో ఇంకా వివరాలు చూసినట్లయితే 8 ఏళ్ల కిందట ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లున్నది అంటూ మనకి ఇచ్చారు. అలాగే మనమే కాదు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా బాగుండాలి అనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ప్రతి విషయంలో కూడా ముందడుగు వేస్తున్నారు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అలాగే పుష్కలంగా నీళ్లున్నా కూడా వాడుకోలేని దౌర్భాగ్యం మనది అంటూ ఉద్యోగాలు కరెంటు ఇవ్వరు, ఉపన్యాసాలే ఇస్తారు అంటూ కూడా మరి కేంద్రాన్ని ఉద్దేశించి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అలాగే ఇంకా చూస్తే ఉపేక్షిస్తే మత పిచ్చిగాళ్లు తాలిబన్ల రాజ్యంగా చేస్తారు, అశాంతి అల్లర్లతో దేశానికి పెట్టుబడులు వస్తాయా అంటూ కూడా అశాంతి చేకూర్చడం వలన, అల్లర్లు చేకూర్చడం వలన, మత విద్వేషాలు రెచ్చగొట్టడం వలన, ఒకరిపై ఒకరికి చిచ్చులు పెట్టడం వలన మనం ఏమైనా సాధించగలమా, దేశ అభివృద్ధికి ముందుకు వెళ్ళగలమా అంటూ కూడా సీఎం కేసీఆర్ క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి అయితే మనకి నమస్తే తెలంగాణ పేపర్ లో మెయిన్ ఫ్రంట్ పేజ్ లో హెడ్ లైన్ గా మనం చూడొచ్చు ప్రధాన వార్తగా. సో ఇంకా మనం చూసినట్లయితే ఢిల్లీలో మంచి ప్రభుత్వం ఉంటేనే కదా రాష్ట్రాలకు మేలు జరుగుతుంది అనేది కూడా ఆయన మాట్లాడుతున్నారు. అందుకే దేశం కోసం ఖమ్మంలో 18న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇప్పటికే 100 ఎకరాలలో అన్ని ఏర్పాట్లను కూడా అక్కడ చేస్తూ ఉన్నారు. 5 లక్షల మందికి తగ్గకుండా మించకుండా అక్కడ ఆ కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా అందరినీ కూడా తరలించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ఏర్పాట్లను కూడా ఇప్పటికే మంత్రి హరీష్ రావు, అజయ్ కుమార్, ఇలా అందరు కూడా మంత్రులంతా కూడా అక్కడ ఆయా ప్రాంతాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఏర్పాట్లన్నింటినీ కూడా చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ భారీ బహిరంగ సభ మాత్రం సింహగర్జనను తలపించే విధంగా ఉండాలి అంటూ ఇప్పటికే సీఎం కేసీఆర్ అందరికీ కూడా అధికారులకు మరి ఆదేశాలు జారీ చేశారు. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి, వచ్చే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, కార్యకర్తలకు కావచ్చు, వచ్చే జనాలకు కావచ్చు, ఎవరికైనా సరే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్కడ మొత్తం కూడా పకడ్బందీ చర్యలతో అక్కడ రూపొందించాలి అని అంటూ ఆయన ముందుగానే చెప్పడం జరుగుతుంది. అలాగే ఆయన ఖమ్మంపై ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఆయన వెల్లడిస్తున్నారు. ఒకప్పుడు కడుపులో పెట్టుకుని నన్ను చూసింది కూడా ఈ ఖమ్మం ప్రజలే కదా అన్నట్లుగా కూడా ఆయన మాట్లాడుతున్నారు. మానుకోట రాళ్ల మహిమను మరవగలమా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ చాలా మరి ఇదిగా ఇచ్చారు. అంటే నమస్తే తెలంగాణలో మనకి ప్రధానంగా ఇచ్చిన వార్త అయితే మనం చూడొచ్చు. అలాగే అందుకే దేశం కోసం ఖమ్మంలో ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. మహబూబాబాద్ కొత్తగూడెం సభలో సీఎం కేసీఆర్
2 రోజుల్లో నూతన సమీకృత కలెక్టరేటర్ ప్రారంభం గురించి కూడా ఆయన మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఇంకా అక్కడ జరిగినటువంటి ఆ యొక్క సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు జనానికి మరి ఎంత మేర ప్లేసెస్ ఉంటే అంత మేర కనుసన్నల్లో అంత జనం అక్కడికి వచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. అక్కడ ఆ యొక్క ఇమేజ్ కూడా పేపర్ అంతా మనకి ఇచ్చారో చూడొచ్చు మనం. ఇంకా అలాగే దీనికి సంబంధించి మొత్తం పూర్తి సమాచారం మన పేపర్ ఎండ్లో చూసుకోవచ్చు. మొత్తంగా అయితే మన దేశం నిండా కూడా తెలంగాణ జెండా ఉండాలి, ప్రతిదీ కూడా మన దేశం వైపు మన రాష్ట్రం వైపు చూసే విధంగా ఈ దేశాన్ని ఉంచాలి అనే విధంగా మాత్రం ఆయన ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా మనం చూద్దాం మరొక వార్త మనం చూసినట్లయితే తెలంగాణ బిజినెస్ ఫ్రెండ్లీ అంటూ ఇక్కడ ఇచ్చారు మనకి, చూద్దాం అది కూడా. అలాగే మరొక ప్రధాన వార్త కూడా మనం చూడొచ్చు, ఏకకాలంలో కంటి పరీక్షలు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, చూద్దాం. ఇంకా తెలంగాణ బిజినెస్ ఫ్రెండ్లీ అంటూ ఇచ్చారు. ఇక మా పెట్టుబడుల్లో రాష్ట్రానికి కీలక స్థానం ఉంటుంది అంటూ టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ వెల్లడించినట్లుగా తెలుస్తుంది. అంటే తెలంగాణలో ఒక బిజినెస్ ఫ్రెండ్లీ స్టార్ట్ చేస్తే మాత్రం టాటా గ్రూప్ ఆఫ్ చైర్మన్ చంద్రశేఖర్ వెల్లడించారు. అలాగే ఆయన చెప్తున్నది ఏంటంటే పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ ఉంది, అలాగే టీపీఎస్ ను వరంగల్ కు విస్తరించండి అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ కి వినతి. ఇక బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టండి, జేఎన్డబ్ల్యూఎస్ ఎండి సజ్జన్ కూడా సూచన చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే హెచ్యుఎల్ ఆర్పిసి గ్రూపులతో కూడా భేటీ అయ్యి విషయాలన్నింటిపై చర్చించినట్లు కూడా తెలుస్తుంది. సో తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతిని సాధిస్తుందన్న నమ్మకం కూడా ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి తెలంగాణలో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ప్రతి ఒక్కరు కూడా వెనక ముందు ఆలోచించకుండా ఖచ్చితంగా ఆ బిజినెస్ కి ముందడుగులు వేస్తున్నారు. అనేక మరి సంస్థలు కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ చూడొచ్చు. అలాగే టాటా గ్రూప్ ఆఫ్ చైర్మన్ చంద్రశేఖర్ కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలంగాణలో హైదరాబాద్ లో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే మాత్రం అది ఖచ్చితంగా ప్రగతిని సాధిస్తుంది అనే నమ్మకం అక్కడ మంత్రి కేటీఆర్ కల్పిస్తూ ఉన్నారు. అలాగే అక్కడ అభివృద్ధి పనులు కూడా కలిగిస్తున్నాయి. అటువంటి మంచి ఆలోచన వచ్చే విధంగా అలా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది అనే విధంగా అక్కడ వాతావరణం కనిపిస్తుంది అన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ లో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫ్రెండ్లీగా ప్రవర్తిస్తున్నారు, ఫ్రెండ్లీగా ఆలోచిస్తున్నారు అనేది. అందుకే తెలంగాణ బిజినెస్ అనేది ఒక ఫ్రెండ్లీ బిజినెస్ గా వచ్చేస్తుంది అనేది కూడా వారి యొక్క అభిప్రాయాన్ని కూడా వెల్లడించినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది, అందుకే మేము ముందుకు వస్తున్నాం అన్నట్లుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి నమస్తే తెలంగాణలో ఇచ్చారు. సో మనం మరొక వార్త, ప్రధాన వార్త చూసినట్లయితే ఏకకాలంలో కంటి పరీక్షలు అంటూ కూడా మనకి నమస్తే తెలంగాణలోనే ఇచ్చారు. అయితే 18 నుంచి 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అనేది అయితే మనకి ఇచ్చారు. ఖమ్మంలో ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పరికరాలు, కళ్లద్దాలు, అలాగే మందులు అందుబాటులో ఉండేలా ప్రతిదీ కూడా చూసుకోవాలి, ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. ఒకవేళ కళ్లద్దాలు కావాల్సిన వాళ్ళకి కళ్లద్దాలు, ఇంకా ఏదైనా ఇంకా వేరే ఏదైనా చికిత్సలు కావాలంటే అవి చేయించండి. అలాగే ఇంకా మెడిసిన్స్ కావాలంటే కూడా మెడిసిన్స్ ఇవ్వండి. అంటే స్పెట్స్ కావచ్చు, ఏది కూడా వాళ్ళకి తక్కువ కాకుండా ప్రతిదీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చూడండి అంటూ ముందుగానే ఏర్పాట్లు అన్ని చేసి పెట్టండి అంటూ కూడా చెప్తున్నారు. ప్రతిదీ అందుబాటులో ఉండేలా చూడాలి. పరీక్షలకు ఆధార్ కార్డు అనేది మాత్రం ఖచ్చితంగా తప్పనిసరిగా తీసుకొని రావాల్సి ఉంటుంది అంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కూడా చెప్పడం జరుగుతుంది. మనకి ఇక్కడ దేశమంతా చైనా మాల్ అనేది మనకి ఇక్కడ తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్ లో ఇది కూడా ఒక ప్రధాన వార్తగానే ఒక స్మాల్ హెడ్ లైన్ తో ఇచ్చారు. అయితే ఎక్కడ చూసినా ఏటా భారీగా పెరుగుతున్నటువంటి దిగుమతులు, అంటే మేక్ ఇన్ ఇండియా అని ప్రధాని నోట పదే పదే చెప్తూ ఉంటారు కదా, అసలు మేక్ ఇన్ ఇండియా అనేది ఎక్కడ కనిపిస్తుంది అనేది ఇక్కడ మనకి క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే సీఎం కేసీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఏది చూసినా గల్లీకో చైనా బజార్ అయితే ఉంది, కానీ గల్లీకో భారత్ బజార్ అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇది కేవలం మాటలకు మాత్రమే పరిమితమైంది అనేది. ఇంకా చైనావి ఎగుమతులు పెరుగుతున్న చైనా నుంచి ఇక్కడ మనకి దిగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి, ఎక్కువగా అక్కడ నుంచి వచ్చేవే మనం వాడుతున్నాం తప్ప ఇక్కడ మన భారత్ నుంచి తయారై మనకి మేక్ ఇన్ భారత్ బజార్ అనేది ఎక్కడ కనిపిస్తుంది? మనకి గల్లీలో ఎటు చూసినా చైనా బజార్లు అని కనిపిస్తుంది. ఏదైనా మేడ్ ఇన్ చైనా అనేదే మనకి కనిపిస్తుంది. మేడ్ ఇన్ ఇండియా అనేది ఎక్కడ కనిపిస్తుంది అనేది ఎక్కడ లేదు అన్న విధంగా దేశం అంతా కూడా చైనా మాలే అనేది మాత్రం స్పష్టంగా ఇచ్చారు. ఇంకా ఈ ఒక్క విషయంలోనే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే నెయిల్ కట్టర్లు మొదలుకుంటే, బ్లేడ్లు మొదలుకుంటే, మన జాతీయ పతాకాలు, అలాగే పటాకులు, మన పిల్లలు ఎగరవేసే గాలిపటాలకు ఉండే ఆ యొక్క మాంజ అనేది, ఆ యొక్క దారాలు ఏవైతే ఉంటాయో ఆ దారాలు కూడా ఆఖరికి చైనా నుంచి వచ్చేటివే అని చెప్పడానికి నిదర్శనమే ఈ చైనా బజార్లు, చైనా వాడకం అనేది. కానీ ఎక్కడ చూసినా మరి ప్రధాని అంతగా గొంతు చించుకొని అరుస్తూ ఉంటారు మేక్ ఇన్ ఇండియా అని. కానీ మేక్ ఇన్ ఇండియా
ఇండియా ఎక్కడ ఉంది అనేది మాత్రం సీఎం కేసీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా చైనా బజార్ అనేది ఉంటుంది, కానీ భారత్ బజార్ అనేది ఇంతవరకు దేశంలో ఎక్కడ కూడా లేదు అనేది. ఎప్పుడు వస్తుంది ఆ భారత్ బజార్ అనేది చూస్తే ఇప్పుడు మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం మన దేశం నిండా తెలంగాణ జెండా ఎగరవేసి ఖచ్చితంగా భారత్ బజార్ అనేవి ప్రతి గల్లీకి పెట్టే విధంగా మనం ముందుకు అడుగులు వేయాలి అనే విధంగా ఇప్పుడు పావులు కదుపుతున్నారు సీఎం కేసీఆర్ అన్నట్లయితే మనకి ఇక్కడ స్పష్టంగా ఇచ్చేసారు. మనం అది చూడొచ్చు. సో ఏం జరుగుతుందని చూడాలి. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మాత్రం పేపర్ 10లో చూడొచ్చు ఇంకా క్లియర్ గా. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఇక సోషలిస్ట్ యోధుడు శరద్ యాదవ్ ఇక లేరు అంటూ కూడా తెలుస్తుంది. ఆయన అనారోగ్యంతో మరి హాస్పిటల్లో మరి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఆయన కుమార్తె మరి ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసినట్లుగా తెలుస్తుంది. సో మనం ఇక్కడ చూస్తాం, అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 7 సార్లు లోక్సభకు 3 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా విశేష సేవలందించిన నేత అంటూ శరద్ యాదవ్ గారి గురించి చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకి. అలాగే తెలంగాణ ఉద్యమానికి కూడా గట్టి మద్దతు పలికారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఆయనకు అనేది కూడా మనకి ఇచ్చారు. ఇక మొత్తం ఆయన గురించి పూర్తి డీటెయిల్స్ కూడా మనం పేపర్ 10లో చూడొచ్చు. సోషలిస్ట్ యోధుడు శరద్ యాదవ్ ఇక లేరు అనేది మాత్రం మనకి ఇచ్చారు. అలాగే ఇంకో వంట గ్యాస్ విషయానికి వచ్చినట్టయితే ధరలపై అమ్మల ఆగ్రహం అంటూ ఇచ్చారు. కట్టెల పొయ్యిలపై వంటలు చేసుకుంటూ అనారోగ్యాల పాలవుతూ ఉన్నాం అనేది కూడా ఒక వార్త అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా రాయితీ ఎత్తివేతపై వారియర్ మామ్స్ అంటూ ఇచ్చారు మనకి ఇక్కడ. ధ్వజం ఎత్తుతున్నారు అనేది, కట్టెల పొయ్యిలతో రోగాల పాలవుతున్నామని ఆవేదన చెందుతున్న మామ్స్ అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇంకా చూస్తే కేంద్ర మంత్రులు నిర్మల పురికి లేఖలతో కొంత నిరసన కూడా వ్యక్తపరిచారు. అలాగే మద్దతు ప్రకటించిన ఎంపీలు నేతలు మేధావులు అంతా కూడా ఈ గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో దాని రాయితీ ఎత్తివేతలపై కూడా వీరంతా కూడా స్పందించారు. వారికి అనుకూలంగా నేతలంతా కూడా వారికి స్పందించారు, మద్దతు పలికారు అనేది అయితే మనకి క్లియర్ గా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. సో ఇంకా మరి మనం మరొక వార్త చూసినట్లయితే 30-31 తేదీలో బ్యాంకులు కూడా బంద్ ఉంటున్నాయంటూ తెలుపుతున్నారు. అలాగే సమ్మెకు దిగుతున్న ఉద్యోగులు అంటే బ్యాంకుకు సంబంధించి కొన్ని సమ్మెలు చేస్తున్నందుకు 30-31 తేదీల్లో మాత్రం బ్యాంకులు బంద్ ఉంటాయనేది ఇచ్చారు. పూర్తి డీటెయిల్స్ మనం పేపర్ 14లో చూడొచ్చు. మొత్తంగా అయితే వాళ్ళు సమ్మె చేస్తున్నందుకే ఆ 2 రోజులు బ్యాంకులు సెలవు ఉండే అవకాశం ఉంటుంది అంటూ కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. సో మనం ఈనాడు పేపర్ చూసుకున్నాం. ఈనాడు పేపర్ చూసినట్లయితే ఈనాడులో మనకి మెయిన్ ప్రధానంగా ఇచ్చిన వార్తలు ఏవి అనేది చూస్తే, కుల మత రాజకీయాలతో ముప్పే ఉంటుంది అంటే సీఎం కేసీఆర్ చెప్తున్నారు. వాటితో తాలిబాన్ తరహా పాలన సాగుతుంది తప్ప మరి మంచి పరిపాలన అనేది ఎక్కడ కనిపించదు అనేది మాత్రం ఆయన ఖచ్చితంగా చెప్తున్నటువంటి పరిస్థితి మనకి మెయిన్ హెడ్లైన్ ప్రధాన వార్తగా మనకి ఫ్రంట్ పేజ్ లో ఇచ్చారు ఈనాడులో కూడా. అలాగే మరొక వార్త చూసినట్లయితే, ధృవీకరణ పత్రాలుంటే రిజిస్ట్రేషన్ చేయాల్సిందే అంటూ సుప్రీంకోర్టు అలాగే హైకోర్టు కీలక తీర్పునిచ్చినట్లుగా మనం చూడొచ్చు ఇక్కడ. మరొక ప్రధాన వార్త, పెట్టుబడులతో రండి అంటూ మంత్రి కేటీఆర్ ప్రతి సంస్థకు కూడా ఆయన ఆహ్వానం పలుకుతున్నారు. హైదరాబాద్ ఫ్రెండ్లీ బిజినెస్ గా ఉంటుంది అనేది మనం ఇంతకు ముందు పేపర్లో కూడా చూస్తున్నాం. అలాగే ఇప్పుడు చెప్తున్నారు పెట్టుబడులతో రండి అనేది. ఇంకా సో మొదటిగా మనం చూస్తే ఇంకా రాజకీయాల కుల మత రాజకీయాలతో ముప్పే ఉంటుంది అనే వార్త చూసినట్లయితే, భవిష్యత్తు రాజకీయాల్లో తెలంగాణే చైతన్య వీచికగా ఉండబోతుంది అనేది ముందు రోజుల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఇదే తెలంగాణ జెండానే దేశం అంతా గుర్తుంది అనేది గట్టి నమ్మకంతో ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు సీఎం కేసీఆర్. అలాగే కేంద్రంలో నిష్పక్షపాత ప్రభుత్వం ఉంటేనే ప్రగతి సాధించగలం, దేశ రక్షణ కోసం నాతో కలిసి నడవండి అంటూ కూడా ఆయన చెప్తున్నారు. దేశ రక్షణ కోసం అంటే దేశాన్ని కాపాడుకోవడం కోసం మనం ఎంతమందిమైనా ఒక్క తాటిపై నడవచ్చు, కాబట్టి మీరంతా నాతో పాటు నడవండి, మనమంతా కలిసి దేశాన్ని రక్షిద్దాం, దేశాన్ని మంచిగా చూసుకుందాం అనే విధంగా దేశ రక్షణ కోసం నాతో కలిసి నడవండి అని అడుగుతున్నాను నేను అని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. ఇక మానుకోట కొత్తగూడెం పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీకృత కలెక్టరేట్లు అలాగే భారత కార్యాలయాల ప్రారంభం కూడా జరిగింది అనేది మనకి అక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇంకా
పూర్తి వివరాలు చూస్తే ఇక తగులు పెట్టి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు కొందరు అంటూ ఇచ్చారు. కేంద్రంలోని పెద్దలు రాష్ట్రాలకు తగువులు పెట్టి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అలాగే 2004లో కృష్ణ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసిన నేటికి కూడా మరి తీర్పు రాలేదు. ఇప్పటి వరకు 2004లో కృష్ణా జలాలకు సంబంధించేసి ఇప్పటి వరకు కూడా నేటికి కేంద్ర ప్రభుత్వం నుంచి తీర్పు అనేది రాలేదు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా ఇస్తుంది. అలాగే ఇంకా ఎప్పుడు ఈ ప్రాజెక్టులు ఎప్పుడు నిర్మించాలి, ఎప్పుడు తీర్పు రావాలి, ఎప్పుడు ప్రాజెక్టులు నిర్మించాలి, ప్రజలకు నీళ్లు ఎప్పుడు అందాలి, మొండి పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకుని నీళ్లు తెచ్చుకుంటున్నాం మనం. మరి ఎప్పుడు వాళ్ళు తీర్పు ఇవ్వాలి? 2004లోనే మరి 2004లో కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా నేటికి కూడా ఇంతవరకు తీర్పు ఇవ్వలేదు. కాబట్టి ఆ తీర్పు ఎప్పుడు రావాలి, ఎప్పుడు ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి, ఎప్పుడు ప్రజలు ఆ నీటిని వాడుకోవాలి, అన్ని నీళ్లున్నా కూడా వాడుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఇప్పుడు మన రాష్ట్రం ఉంది అన్నట్లుగా సీఎం కేసీఆర్ ఇక్కడ మాట్లాడుతున్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం పేపర్ 2లో చూసుకోవచ్చు. సో మొత్తంగా అయితే కుల మతాల రాజకీయాలతో ముప్పే ఉంటుంది. అలాంటి పరిపాలనతో తాలిబాన్ తరహా పరిపాలన ఉంటుంది. కాబట్టి దేశ రక్షణ కోసం అందరం కలిసి నడుద్దాం, ముందుకు వెళదాం, దేశాన్ని రక్షిద్దాం అనే విధంగా అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా నీటికి సంబంధించి కూడా ఆయన కొంత తీర్పు వెలువరిస్తే ఖచ్చితంగా ఆ ప్రాజెక్టులు నిర్మించి ప్రజలకు వాడుకోవడానికి నీటిని కూడా అందించే విధంగా ఉండాలి. ఆ విధంగా ఉండాలి అంటే ఖచ్చితంగా తెలంగాణ బీఆర్ఎస్ ని ప్రజలు ఆదరించాలి అనే విధంగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా మనం మరొక ప్రధాన వార్త చూస్తే ధృవీకరణ పత్రాలుంటే రిజిస్ట్రేషన్ చేయాల్సిందే అంటూ హైకోర్టు ఒక కీలక తీర్పునిచ్చింది. అది దేనికి అనేది మనం చూస్తే ఇంకా ఆస్తులపై హక్కులను ధృవీకరించే పని సబ్ రిజిస్టర్లది కాదు అంటూ కూడా అవసరమైన పత్రాలను తీసుకువచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేయాల్సిందే అంటూ ఆస్తులకు సంబంధించి ఏదైనా అవసరమైన పత్రాలు కరెక్ట్ గా ఉన్నప్పుడు దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. అసలు ఆ పని ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అనేది కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు మనకి. ఇంకా గతంలో ఇదే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కూడా ఇచ్చిన తీర్పు కూడా ఇదే చెబుతుంది అంటూ కూడా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారమే రిజిస్ట్రేషన్ నిరాకరించవచ్చు అంటూ కూడా చట్టంలో ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారమే ప్రతి ఒక్కరు నడుచుకోవాలి. ఇంతకుముందు జస్టిస్ ఎన్ రమణ కూడా ఇచ్చిన తీర్పు ఇదే విధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా ధృవీకరణ పత్రాలు ఏవైనా ఉంటే కరెక్ట్ గా ఉన్నప్పుడు అవి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సిందే అనేది కూడా మనకి క్లియర్ గా హైకోర్టు కీలక తీర్పునిచ్చేసినట్టుగా మనకి తెలుస్తోంది. సో మరొక వార్త చూసినట్లయితే మనకి టాటా సంస్థల చైర్మన్ నటరాజన్ అలాగే చంద్రశేఖరన్ కు జ్ఞాపిక అందిస్తున్న కేటీఆర్ పెట్టుబడులతో రండి అంటూ చెప్తున్నారు. పారిశ్రామిక దిగ్గజాలకు మంత్రి కేటీఆర్ ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. వారు కూడా ముందుకు రావడానికి ఎటువంటి సందేహం లేకుండా వస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ముంబైలో టాటా గ్రూప్ ఆఫ్ చైర్మన్ జిందాల్ హిందుస్థాన్ యూనిలివర్ సియోల్ కంపెనీలకు ఎండీలతో కూడా ఆయన భేటీ అయినట్టుగా తెలుస్తుంది. సో అందరితో కూడా ఆయన భేటీ అయ్యి ప్రతి విషయంపై చర్చించినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సంస్థలు అన్ని కూడా ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సో ఇంకా మనం చూద్దాం. హోమియో శిఖరం పావులూరి కృష్ణ చౌదరి కూడా ఇక లేరు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే వృద్ధాప్య సమస్యలతో ఆయన కన్ను మూశారు అంటూ ఇచ్చారు. ఇక మొండి వ్యాధుల రోగం కుదిర్చిన పావులూరి అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఎలాంటి మొండి వ్యాధులైనా కూడా ఆయన తగ్గించగల ఒక ప్రత్యేక మెడిసిన్స్ ని తయారు చేయడంలో ఆయన దిట్ట అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఈయన గురించి మనం ఇంకా పావులూరి కృష్ణ చౌదరి గారు ఇక్కడ లేరు కాబట్టి ఆయన వృద్ధాప్య వయసులోనే ఆయన తుదిశ్వాస విడిచారు. కానీ ఆయన చేసిన గొప్ప మేలులు కావచ్చు, ఆయన చేసిన మంచి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో చాలా వ్యాధులు, అవి మొండి వ్యాధులు కూడా వదిలించినటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అన్నిటి గురించి కూడా పూర్తి డీటెయిల్స్ మాత్రం ఆయన కోసం ప్రత్యేక కథనం పేపర్ 15లో ఇచ్చారు. అది మనం చూడొచ్చు. సో అలాగే మాజీ సీఎస్ సోమేష్ పై విచారణ జరిపించాల్సింది అంటూ ఇచ్చారు. కొల్లాపూర్ ప్రగతి కోసం పాదయాత్ర ముగింపు సభలో బండి సంజయ్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఖచ్చితంగా మాజీ సీఎస్ సోమేష్ పై విచారణ జరిపించాల్సింది అన్నారు. ఇప్పటికే ఆయన ఏపీలో మాజీ సీఎస్ ఇప్పుడు అక్కడ ఏపీలో వెళ్ళారు. అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అక్కడ వారు అన్ని విషయాల్లో కట్టుబడి ఉన్నారు. అక్కడ మరి దుర్గా టెంపుల్ కి వెళ్ళారు. అక్కడ ఆలయంలో దుర్గామాతని దర్శించుకున్నారు.
దర్శించుకోవడం జరిగింది, దర్శనం జరిగింది, అన్ని కూడా మంచి జరిగాయి. అక్కడ వెళ్ళి సీఎంని కూడా కలిశారు. ఇంకా అక్కడ ఏ బాధ్యతలు అప్పగించినా కూడా ఖచ్చితంగా మరి నేను నిర్వర్తిస్తాను, ప్రభుత్వానికి కట్టుబడి ఉంటాను, అధికారులకు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా సో ఇప్పుడైతే ఇక్కడ మరి బండి మాత్రం ఖచ్చితంగా ఆయన పైన విచారణ జరిపించాల్సింది అనేది అయితే ఆయన ఒక పట్టుబట్టారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం పేపర్ 6 లో చూడొచ్చు. అలాగే ఇంటింటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యాలే కనిపిస్తున్నాయంటూ కాంగ్రెస్ శ్రేణులు ఠాక్రే పిలుపునిచ్చారు. ఇంటింటికి ఎక్కడ చూసినా కూడా కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ప్రభుత్వాల వైఫల్యాలు అయితే ప్రతి దగ్గర కనిపిస్తున్నాయంటూ ఇక్కడ ఠాక్రే కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా మనం పేపర్ 16 లో దాని డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు. అలాగే కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ హఠాన్ మరణం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఆయన హాస్పిటల్లో మరి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు అనేది కూడా మనం క్లియర్ గా ఇంతకు ముందు పేపర్లోనే చెప్పుకొని సిమాస్ట్రీస్ గా మనకి ప్రతి పేపర్లో కూడా అదే ఇచ్చారు అనేది మనకి స్పష్టం అవుతుంది. ఇంకా అలాగే ఇక మెయిన్ ప్రధాన వార్త అంటే మనకి ఇక్కడ కుల మతాలు చిచ్చు పెట్టడం, కుల మతాలను రెచ్చగొట్టి ప్రజలు రాజకీయాల్లో ప్రజల్లో రగలగొట్టి వాళ్ళల్లో ముప్పు తీసుకురాకండి అంటూ సీఎం కేసీఆర్ చెప్పడం అయితే మనకి ప్రతి పేపర్ యాజ్ ఇట్ ఈస్ గా కనిపిస్తూ ఉంది. సో ఇంకా మనం చూసినట్లయితే ఇక ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే మనకి ఆంధ్రజ్యోతిలో మనకి మెయిన్ ప్రధాన వార్తలు అంటే ఎక్కువ మనకి 8 లక్షల మంది సొంతూళ్ళకు వెళ్తున్నారు. ఇప్పుడు ఈ సంక్రాంతి సీజన్ కాబట్టి, ఫెస్టివల్ సీజన్, ఇప్పుడు 8 అంటే ఈ సిటీ నుంచి 8 లక్షల మంది ఇప్పటి వరకు సొంతూళ్ళకు వెళ్తున్నటువంటి దృశ్యాలు అక్కడ అంతా కనిపిస్తున్నటువంటి ఆ ట్రాఫిక్ వెళ్తున్నప్పుడు ఉన్నటువంటి ఆ కార్లు ట్రాఫిక్ ఎలా ఉంది ఏంటి, ఆ టోల్ ప్లాజా దగ్గర ఎట్లా ఎంతమంది ఏంటి అనేది క్యూ కట్టారు, అన్ని కూడా మనకి ఇక్కడ ఇమేజెస్ రూపంలో చూపిస్తున్నారు. ఖచ్చితంగా పండగ ప్రయాణం కిట్టకిట్టలు ఆడుతుంది టోల్ ప్లాజాల వద్ద కూడా అనేది అయితే మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇక వాహనాలు బారులు తీరు ఉన్నాయి అక్కడ టోల్ ప్లాజాల దగ్గర అనేది కూడా మనకి ఇచ్చారు. ఇక నేడు రేపు కూడా ఇంకా పెరగనున్న రద్దీ అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా సెలవులు కాబట్టి, ఇప్పుడు సంక్రాంతి సీజన్ కాబట్టి ఖచ్చితంగా అందరు కూడా ఏపీకి వెళ్ళిపోతారు. ఇంకా సిటీ మొత్తం కూడా ఆల్మోస్ట్ 80% ఖాళీ అవుతుంది. ఎందుకంటే ఇది ఏపీలో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు కాబట్టి అందరు కూడా ఎక్కువగా ఈ సంక్రాంతి సీజన్ లో మాత్రం అంత సొంత ఊళ్ళకి వెళ్ళిపోతారు. ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు. కొందరు సెలవుల కారణంగా, కొందరు ఫెస్టివల్ సందర్భంగా, కొందరు ఇంకా అక్కడ ఎంజాయ్ చేయడానికి కానీ ఈ ఫెస్టివల్ 3 days ఎంజాయ్ చేయడానికి, ఇలా రకరకాల కారణాలతో అందరు కూడా ఆల్మోస్ట్ సిటీ నుంచి వాళ్ళ సొంత ఊళ్ళకు ఏపీకి అలా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంకా ఈ రోజైతే ఇప్పుడు వరకు అయితే ఫుల్ రద్దీగా ఉంది. ఆఖరికి టోల్ ప్లాజాల దగ్గర కూడా ఇంకా ఇవాళ రేపైతే ఇంకా విపరీతంగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అనేది కూడా మనకి క్లియర్గా ఆంధ్రజ్యోతిలో మెయిన్ ప్రధాన వార్త అయితే అదే ఇచ్చారు. అలాగే ఇంకా చూసిన రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు కూడా ఫుల్ అయిపోయినట్లుగా తెలుస్తుంది. ఇక ప్రైవేట్ బస్ ఆపరేటర్లు మాత్రం ఛార్జీల దోపిడీ షురూ చేశారు అనేది కూడా, ఇంకా ఇప్పుడు ఒక్క టికెట్ ధర వచ్చేసి కూడా ఉన్నదానికంటే కూడా భారీ ఎత్తున టికెట్ ధరలు కూడా పెంచుతారు. ఇప్పటికే బస్ ఛార్జీలు కూడా విపరీతంగా పెంచేసిన పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా ఊర్లు వెళ్తారు కాబట్టి ఈ టైంలో చాలా ఎక్కువగా మరి ఛార్జెస్ పెంచినప్పటికీ కూడా సొంత వాహనాలు ఉన్న వాళ్ళు కొంతమందికి ఎంత ఛార్జెస్ పెంచినా కూడా, ఎంత షురూ చేసినప్పుడు కూడా కేర్ చేయకుండా అలాగే సొంత ఊళ్ళకి వెళ్ళాలని ఇది తోటి వెళ్ళిపోతూనే ఉంటారు అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. సో మరొక ప్రధాన వార్త మనం చూద్దాం. మోదీ రోడ్ షోలోకి దూసుకొచ్చిన కుర్రాడు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మోదీ రోడ్ షోలకి ఇంకా ఒక కుర్రాడు దూసుకుంటూ వచ్చేసిన వైనం కనిపిస్తుంది. ప్రధాని టూర్ లో భద్రత వైఫల్యమైందని చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని బట్టి అనేది. అంటే మోదీ రోడ్ షో చేస్తున్నప్పుడు ఒక కుర్రాడు దూసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడంటే అక్కడ భద్రత ఏ విధంగా ఉంది అనేది మనకి ఒక్క విషయంలోనే అర్థమవుతుంది అన్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే సమీపానికి చూసుకుందాం. ప్రధాని టూర్లో భద్రతా వైఫల్యం సమీపానికి చేరుకొని దండ వేసే యత్నం చేశాడు అంటూ కూడా ఇచ్చారు. కర్ణాటకలోని హుబ్దల్లిలో ఈ ఘటన జరిగింది అంటూ కూడా ఇచ్చారు ఇక్కడ. అంటే ఒక వ్యక్తి అంతమంది ఉన్నప్పటికీ కూడా, పోలీస్ పహారు ఉన్నప్పటికీ కూడా అంతమందిని కాదనుకుని పరిగెత్తుకుంటూ వచ్చే సీఎం కాన్వాయ్ దగ్గర పిఎం ఏ కార్లో వెళ్తున్నాడు ప్రధానమంత్రి, ఆ కార్ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి దండ వేసే ప్రయత్నం చేశాడు అంటే అక్కడ భద్రత ఏ విధంగా ఉందనేది ఒక్క విషయంలోనే మనకు అర్థమవుతుంది అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారు. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం పేపర్ 2లో చూడొచ్చు అనేది అయితే మనకి ఇచ్చారు. ఇంకా చూద్దాం.
భారత్ ఆఫ్ఘన్ లా మారే ప్రమాదం ఉంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. డిఫరెంట్ గా చూద్దాం అది ఏంటి అనేది. కుల మత చిచ్చు పెడుతున్న కేంద్ర సర్కార్ దుర్మార్గ విధానాలపై పోరాడాలి అంటూ కూడా మనకి ఇక్కడ సీఎం కేసీఆర్ చెప్తున్నారు. అంటే భారత్ ఆఫ్ఘన్ లా మారే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా కుల మతాలు చిచ్చు పెడుతున్న కేంద్ర సర్కార్ దుర్మార్గపు విధానాలపై మనం అంతా కలిసికట్టుగా పోరాడాలి అని మాత్రం ఇక్కడ సీఎం కేసీఆర్ చెప్తున్నారు ఇక్కడ. సో ఇంకా ఆయన ఏమేమి చెప్పారు అనేది చూసుకున్నట్లయితే దేశాన్ని మతతత్వ శక్తుల నుంచి రక్షించుకోవాలి మనమే అంటూ ఆయన చెప్తున్నారు. అలాగే లౌకికవాదులు ఖమ్మం సభను సక్సెస్ చేయాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఖమ్మం యొక్క సభ అంటే ఈ నెల 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వర్తిస్తున్నాం కాబట్టి ఆ సభను కూడా విజయవంతం చేయాలి అని చెప్పేసి సీఎం కేసీఆర్ మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆంధ్రజ్యోతి పేపర్లో మనకి ప్రధాన వార్తగా ఇది కూడా మనం చెప్పుకోవచ్చు. మనమంతా దేశాన్ని రక్షించుకునే విధంగా ముందుకు వెళ్ళకపోతే భారత్ ఒక ఆఫ్ఘన్ లా మారే ప్రమాదం కూడా ఉండదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఉంటుంది. ఆ పరిస్థితి రాకముందే మనమందరం కూడా మేల్కొని ముందుకు వెళ్ళాలి అనే విధంగా సీఎం కేసీఆర్ హితవులు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఏళ్లు గడుస్తున్నా కూడా నీళ్ల గొడవకు పరిష్కారం ఏది అంటూ కూడా చెప్తున్నారు. 2004లో దీనికి ఈ గొడవకు సంబంధించి మనం అన్ని కూడా చేసాం, కానీ ఇంతవరకు దానికి తీర్పు అనేది ఇంతవరకు వెలువరించలేదు. కాబట్టి ఖచ్చితంగా మరి నీళ్లు అయితే ఉన్నాయి కానీ మనకి తీర్పు రాలేదు కాబట్టి మనం ఆ నీళ్ళని వాడుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇంకా ఎప్పుడు తీర్పు రావాలి, ఎప్పుడు మనం ఆ ప్రాజెక్టులు అన్నిటిని సవరించాలి, మళ్ళీ ఎప్పుడు ఆ నీటిని వాడుకునే విధంగా చేయాలి అన్నట్లుగా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఏళ్లు గడుస్తున్నాయి తప్ప దానికి ఇంతవరకు ఒక తీర్పు అనేది అయితే రావట్లేదు ట్రైబ్యునల్ నుంచి అనేది కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంకా రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టి చోద్యం చూస్తున్నారు అంటూ ఇచ్చారు. తెలంగాణలోని 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం తప్ప ఎక్కడ కూడా మనకి విద్యుత్ అనేది ఇవ్వటం లేదు అనేది అయితే క్లియర్ గా చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పటి వరకు తెలంగాణలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాం తప్ప ఇలాంటి అభివృద్ధి ఇంతవరకు ఎక్కడా లేదు. రాష్ట్రాల మధ్య చిచ్చులు పెడుతూ కేంద్రం చోద్యం చూస్తుంది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ విషయంపై మనమంతా పోరాడాలి అనేది కూడా ఆయన చెప్తున్నారు. అలాగే ఇంకా తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇచ్చేది కూడా మనమే అంటూ సీఎం చెప్పారు. మానుకోట కొత్తగూడెం కలెక్టరేట్లు ప్రారంభం అంటూ కూడా ఇచ్చారు. అలాగే 2 చోట్ల బీఆర్ఎస్ ఆఫీసులకు శ్రీకారం కూడా చుట్టారు, అవి కూడా ప్రారంభోత్సవం జరుగుతున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనం చూడొచ్చు. సో మొత్తంగా అయితే ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్స్ అయితే భారత్ ని ఒక ఆఫ్ఘన్ లా మారకుండా రక్షించుకుందాం అంటూ సీఎం కేసీఆర్, అలాగే ఇటు కేటీఆర్ చూసినట్లయితే ఖచ్చితంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి రండి అంటూ కూడా ప్రతి ఒక్క మంచి ఒక ఫామ్ లో ఉన్నటువంటి ఒక సంస్థలని ఆయన ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా రావడానికి కూడా ఇష్టపడుతున్నారు. అలాగే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇంకా అందరు కూడా సొంతూళ్ళకు వెళ్ళడం, అలాగే మోదీ రోడ్ షోలోకి తీసుకొచ్చిన కుర్రాడు, ఇలా రకరకాల కారణాలతోటి ప్రతి పేపర్ లో కూడా మనకి యాజ్ టీజ్ గా ఇచ్చారు. సో ఇంకా ఎక్కువగా అంటే మనకి ప్రధాన హెడ్ లైన్ ఇంకా సీఎం కేసీఆర్ మన దేశాన్ని రక్షించుకుందాం అనే దాని గురించి ఇచ్చారు. సో ఇది ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి 95 న్యూస్.